ఉంటే 500కే ఇస్తున్నాం. వాళ్ళు ఏడాదికి ఒక చీర మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం, మనకు నచ్చినే కట్టుకుంటాం. వాళ్ళకు నచ్చింది వాళ్ళకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం అని చెప్తారు. మరి వాళ్ళ బిడ్డలు కట్టరా, వాళ్ళ భార్యలు కట్టరా, వాళ్ళ కుటుంబాలు కట్టరా? 100 సార్లు చెప్తున్నారు 60-70 రూపాయల చీరలు తీసుకొచ్చి. కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం. మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం. ప్రతి మహిళా సంఘంలో ఉండాలి. ఆపదకి సాపదకి ఈ సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి. వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం. కాబట్టి వాస్తవాలను గమనించండి. మాయ మాటలు, దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు. ఇవాళ బతుకమ్మ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండుగ, మన సంస్కృతి సాంప్రదాయాలు. బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి. అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు. పండుగ స్వచ్ఛత, పూల పండుగ, చెరువులకు మొక్కుకునే పండుగ. మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చిన సంతోషంగా పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ తిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు. ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చుతలేదు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు. ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా? కోరుకోరు. ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన, ఆదుకునే పాలన, 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందరూ దీవించండి, అందరూ తోడుగా ఉండండి. మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్క అన్నగారితో, సీఎం గారితో మీ సమస్యలు ఏమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది, మాది. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు, బతుకమ్మ శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై ఇందిర మహిళా శక్తి, జై ఇందిర మహిళా శక్తి. ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన గౌరవనీయులు మంత్రివర్యులు సీతక్క గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రయత్నాలు చేసి ఈ ప్రభుత్వంలో మహిళలకు మేలు చేయాలని చెప్పి ఈ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్రంలో కూడా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వటం లేదు. కానీ ఇప్పుడే సీతక్క గారు చెప్పినట్టు ఇందిరమ్మ పాలన, ఇందిరాగాంధీ గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచించేవారు. మహిళలకు మనం ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలు ప్రారంభించి ఈరోజు 50,000 సంఘాలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంటే మీరే ఆలోచించాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మహిళలను ఆదుకోవాలని చెప్పి ఈ వడ్డీ లేని రుణాలు మన మహిళా శక్తిలోకి ఇవ్వడం జరుగుతుంది. నారాయణఖేడ్లో ఎలాగైతే మహిళలకు గ్యాస్ స్టేషన్స్ కూడా ఇప్పించారో ఇతర డిస్ట్రిక్ట్స్లలో కూడా మా దగ్గర మెదక్లో, మంచిర్యాల్లో ఇలాంటి చోట్ల కూడా మహిళలకు వీళ్ళు గ్యాస్ స్టేషన్స్ స్థాపించి వీళ్ళకు కూడా ఆర్థికంగా ముందుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంత చక్కటి కార్యక్రమంకి ఇంతమంది మహిళలు రావడము, ప్రత్యేకంగా మన డిపార్ట్మెంట్ సర్ప్ డిపార్ట్మెంట్ నిజంగా అన్ని చోట్ల వెళ్ళినప్పుడు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నారో చాలా మంచిగా పనిచేస్తున్నారు. మహిళలకు ఉపయోగపడేలాగా మీరు పనిచేస్తున్నారు. సో ఇలానే కొనసాగించాలని చెప్పి మనం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ డిస్ట్రిక్ట్ మంత్రి ఇన్ఛార్జ్ వారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పెట్టుకోవాలి.
మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు ఇప్పియాలని చెప్పి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ మా మేయర్ గారు